UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాకు ఒక సామెత బాగా గుర్తొచ్చింది. సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. సో ఇది మీ లైఫ్లో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా. ఎందుకంటారో తెలీదు, బట్ నేను అట్లా ఏం నమ్మను. బట్ ఆడవాళ్ళు ఒకవేళ అది స్లోగా నమ్మినా సరే, స్లోగా ఫ్రెండ్షిప్ చేసినా సరే, అంత మంచి ఫ్రెండ్షిప్ అండ్ అంత మంచి స్ట్రాంగ్ రిలేషన్ అనేది అసలు అది మనకి అదృష్టం. అండ్ ఆల్సో యూనో అది చాలా కాలం ఉంటుంది. అండ్ అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్స్ లేవు నాకు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైక్ గర్ల్స్ లా. అండ్ నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేసి అట్లా ఆ గైడెన్స్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ అర్థం చేసుకునే విధానం కానీ అసలు అది మనం చెప్పడానికి ఉండదు అన్నట్టు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మాత్రం. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అవ్వడం కొంచెం స్లోగా అవుతుంది అంతే, అవ్వరు అనేది లేదు, స్లోగా అవుతుంది ప్రాసెస్ అంతే. మరి మీకు ఎందుకు వాళ్ళ ద్వారా నెగిటివ్ వచ్చింది? వాళ్ళ ద్వారా నెగిటివ్ ఏం రాలేదు రాజేష్ గారు. సో లైక్ యూనో ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ అంతే. అండ్ డెఫినెట్గా అంటే లైక్ యూనో తొందరగా ఏమంటాం, ఇప్పుడు అమ్మాయి సేమ్ డామినేటింగ్ వాయిస్ ఉంటే కొంచెం స్లోగా కనెక్ట్ అవుతారు. బట్ యూనో అమ్మాయి అబ్బాయి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే, ఇద్దరికి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే, దే థింక్ దట్ విల్ సపోర్ట్ అస్. అబ్బాయిలు ఏమనుకుంటారు, అరే సపోర్టివ్ లాగా తీసుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారు, అరే డామినేటింగ్ వాయిస్ నాలానే డామినేటింగ్ వాయిస్ ఉందన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అవుతాం అన్నట్టు స్లోగా కనెక్ట్ అవుతారు అంతే. అదొకటే డిఫరెన్స్ పడుతుంది ఆలోచన ప్రాసెస్లో. బట్ యూనో డెఫినెట్గా నాకు అమ్మాయిల్లో కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యూనో మీరు చూసుంటారో లేదు ఎపిసోడ్స్, నేను వీళ్ళకి ఎట్లా తినిపించినో వాళ్ళకి కూడా తినిపించినవి ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకున్న ప్లేసెస్, ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ వాజ్ అటెన్షన్ అంతా ఇటు పోతుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ పడ్డది. అండ్ అది కూడా దట్ వాజ్ లైక్ అబౌట్ టు సార్ట్ అవుట్. నేను గమనించినా సరే, నేను నాకు ఎఫెక్ట్ అయినా సరే, నేను స్లోగా మారుతుందని నమ్మినా మారేది కూడా ఉంటే అంత అగేన్స్ట్ అట్లా అంతే. బట్ రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా పాపం లైక్ యూనో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియాకి ఓటింగ్ తక్కువ అనేసి నాకు సార్ చెప్పారు. సో వాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు మణికంఠకి 0 చేశారు అండ్ నామినేషన్స్ చేశారు, చాలా సార్లు బయటికి వెళ్ళాలి, అన్ఫిట్ అని అనుకుంటారు, ఇప్పటికీ కూడా అనుకుంటారు. అసలు ఎట్లా ఫిట్ రా బాబు మణికంఠ ఇక్కడ అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు ఆడియన్స్ కోసమే వాళ్ళు కూడా ఆడుతున్నారు అనేది అర్థం చేసుకున్నా నేనైతే. సో ఆడియన్స్కి అగేన్స్ట్గా పోతే నాకు కూడా ప్రాబ్లమే కదా, నేను సోనియా కోట్ చేస్తే. సో అది కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వాళ్ళు ఏది నమ్మిరో దానికి స్టాండ్ అయి ఉన్నారు అంతే. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ లాస్ట్ ఓటింగ్. బిగ్ బాస్ గురించి మొత్తం మాట్లాడే ముందు మన లైఫ్లోకి వెళ్తే, అంటే సోనియా అనే వ్యక్తి ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఐ కమ్ ఫ్రమ్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. అండ్ కలెక్టర్ అవుదామని అనుకొని చదువుకుంటూ ఫోకస్డ్గా వచ్చిన. బట్ వెన్ దట్ డింట్ హ్యాపెన్, నేను 2 అటెంప్ట్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఐ చేంజ్డ్ ఇంటూ లైక్ ఫ్రీలాన్సింగ్ అన్ని చేసేది. అప్పుడు చదువుకుంటూ కూడా ఫ్రీలాన్సింగ్, కాంటెంట్ రైటింగ్ అని, ఎడిటింగ్ కానీ, యాంకరింగ్ అని ఇలా అన్ని చేస్తూ వచ్చిన నేను. బుక్ ట్రాన్స్లేషన్స్, తెలుగు టు ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేషన్స్ అని, ఆర్టికల్ రైటింగ్స్ అని అట్లా అంతా చేస్తూ వస్తున్నప్పుడు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి, యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. దాన్ని బట్టి నేను చూజీగా నాకేం నచ్చుతో, ఏది కంఫర్టబుల్ దాని పరంగా తీసుకురావడం జరిగింది. అట్లా ప్రాజెక్ట్స్ యాక్టింగ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే ఒక జాబ్ పర్పస్ మీద వచ్చారు, అది కొట్టాలి చదవాలి అనుకుని వచ్చారు, దెన్ ఇండస్ట్రీలోకి వచ్చేసారు. సో మరి పేరెంట్స్ ఏమనలేదా? అది ఇండస్ట్రీ అంటే ఒక టాక్ ఉంటది కదా. పేరెంట్స్కి ఎప్పుడు నేను నా అడ్వెంచర్లన్నీ వాళ్ళకి ఫస్ట్ నచ్చవు. ఫస్ట్ ఎందుకు ఇట్లా నేను అనుకుంటాను. బట్ లైక్ యూనో నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చూస్ చేసుకున్నా, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. నేను ఏదైనా చేస్తున్నప్పుడు దే ఆల్సో సపోర్టెడ్, ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళైతే సపోర్ట్గా ఉన్నారు. అండ్ దే ఫెల్ట్ ప్రౌడ్, లైక్ కొంచెం మంచిగా వస్తున్నప్పుడల్లా, లైక్ మంచి నేమ్ వస్తున్నంత సేపు కూడా దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, ఎన్ని సినిమాలు చేసినా రికగ్నిషన్ రాని వాళ్ళు చాలా మంది ఉండిపోరు. సో రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రికగ్నిషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు. బట్ బిగ్ బాస్కి వెళ్ళే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకరు వెళ్తే పాజిటివ్గా వస్తారు, లేదంటే నెగిటివ్గా వస్తారు, రెండాటికి డేర్ చేసి వెళ్ళాలి. సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడం అని? ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ష్యూర్. నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను ష్యూర్గా లేను. ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడు చూడలేదు, అసలు బిగ్ బాస్ నేను చూడలేదు. నేను చూసినంత వరకు నేను నమ్మింది, అండ్ ఆల్సో నేను నా చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో, ఇట్లా
లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది. అండ్ ఆల్సో లైక్ నేను చూసినంత వరకు, నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో పెడతారు, డిఫరెంట్ ప్రెషర్స్ లో ఉంటాము, ఆ ప్రెషర్స్ లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం, మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం, అది నాకు అర్థమైంది. సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా. కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు. నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా, నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు వచ్చి నన్ను ట్రిగర్ చేస్తాడు, అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతా, ఎటువంటి పదాలు వాడతాను నేను వాడిని బూతులు తిడుతున్నా లేకపోతే లైక్ నేను ఇట్లా నార్మల్ గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా, నా పేషెన్స్ లెవెల్ చూపిస్తుంది. దట్స్ ఫైన్, నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను. నా పర్సనాలిటీలో ఎంత పేషెన్స్ ఉందో, నేను ఎంత రియాక్ట్ అయ్యో అంతవరకే చూపిస్తా. దట్స్ వాట్ ఐ థాట్, నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు లైక్ కొంతమంది చూసినప్పుడు అంత లైక్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు, వచ్చిన విన్నర్స్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు. ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని, మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయ్యింది కదా. మరి మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకేం తెలియదు, జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలియదు అని. హీ కేమ్ ఫ్రమ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు. సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే, ఆ 1 వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు 1 వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అనే చెప్పారు నాకు, అట్లనే ఉన్నా నేను. సూపర్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం. అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు, హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది. సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే మిమ్మల్ని చూపించారు. సో ఎందుకు అలా పోర్ట్రేట్ అయ్యింది? అండ్ హౌస్లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది, ఎందుకంటే 24 hours మీరు ఉంటారు, మాకు చూపించేది 1 hour. అసలు ఏ సిచ్యువేషన్లో మిస్ఫైర్ అయ్యింది? మిస్ఫైర్ నాకు తెలియదు, బట్ యూనో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ. మాకు బయట ఏం జరుగుతుంది లేకపోతే ఏంటిది అనేది తెలియదు. మా గొడవలంతా ఆకలికి, ఈ ఛాయ్కి, అండ్ యూనో ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు. టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా, టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, అండ్ వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకుని కూర్చోవాలా. అంతే, ఇక ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం, లైక్ యూనో జస్ట్ అంతే, అదే పని ఉండేది రోజు. సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్, అండ్ నీకు సపోర్ట్ కావాల్సి వస్తుంది, నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది, నీకు లైక్ యూనో గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ, లేకపోతే లైక్ యూనో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం ఒక హౌస్లో, ఒక డేలా 24/7 లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటూనే ఉంటుంది. అండ్ దిస్ hug is just an expression of that kind of like support and emotional support and encouragement, sports లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్, విన్నింగ్ స్పిరిట్, ఇలా అన్ని ఎక్స్ప్రెషన్ కి అది ఒకటే ఉంటది, రైట్? ఇంక ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు? సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా, మేము ఉండే ప్లేస్ లో ఉంటారు. అండ్ అందరూ అట్లే ఉంటారు. ఇఫ్ యూ సీ ఎవరిది ఎక్కువ చూపించారు అనేది డిఫరెన్స్ పడుతుంది డెఫినెట్గా. ఈ హగ్స్ విషయానికి వచ్చిన అదంతా నాకు తెలిసి కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి. సో అదే కొన్ని ఎమోషనల్ లో మనకు ఒక హగ్ ఉంటే అట్లనే ఉంటాయి బాస్. ఎట్లా అంటే ఇప్పుడు 160 కెమెరాల ముందు ఎవరు ఎందుకు నీకు లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే? ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి అన్నోళ్ళకి? ఆ మాత్రం ఉండదా? దే జెన్యూన్లీ ఎమోషనల్. ఎవరైనా సరే, అది అబ్బాయి అమ్మాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, దే జెన్యూన్లీ ఎమోషనల్. ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్. అండ్ హగ్ అంటే జస్ట్ లస్ట్ తో కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు తెలీదా? జస్ట్ పరిచయం అయ్యి వెంటనే రాగానే కూడా హగ్ చేసుకుంటారు కదా, హాయ్ హలో మమ్మ అని చెప్పేసి కూడా, హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా. సో వై డు యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు? అంత సెన్సిటివ్ ఏమున్నా దాంట్లో నాకు అర్థమైంది. సో ఇన్ని హగ్గుల్లో అంటే మీరు నిఖిల్తో కావచ్చు, పృథ్వీతో కావచ్చు, అవన్నీ మాకు తెలుసు బయట, ఎందుకంటే ఇండస్ట్రీలో మన అందరం ఉన్నాం, ఎలా ఉంటుందో తెలిసి. బట్ మణికంఠ ఫ్యామిలీలో అంటే అది అందరికీ తెలిసిందే. సో రైట్. అండ్ మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలి అని అడిగి, అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట, నెగిటివ్గా అయింది చాలా. సో దాని మీద ఏమంటారు? వాడు అక్క అంటాడబ్బా, నేను మణికంఠ కాల్స్ మీ అక్క. నేను ఇక ఇప్పుడు నువ్వు పృథ్వీ నిఖిల్ అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అక్క కావాలి అన్న వాళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు. నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి నా మీద? నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు, ఇప్పుడు అక్క నాకు అయితే లేదు, నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ ఇట్లా అన్నప్పుడు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ లైక్ కామ్ కావాలి నేను అని అన్నప్పుడు, ఇఫ్ యూ థింక్స్ దాట్ లైక్ ఏం తప్పు? ఇప్పుడు
రాగానే అడగడం ఎందుకు అని అంటే మాకంత స్పేస్ లేదు, లైక్ యూనో అందరం ఎట్లున్నంటే అంత క్లోజ్ ఉండడు, మనకంటే అంత టైం స్పెండ్ చేయడు, ఉండదు. అందుకని కానీ సీక్రెట్ రూమ్ కి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించే వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. అంటే మీది చూపించలేదు, డిఫరెంట్, వాళ్ళ డిఫరెంట్. అంటే తనది చూపించారు, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి, నువ్వు బిహేవియర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట. సో దాన్ని బయటికి కొంచెం నెగిటివ్ గా వెళ్ళింది.